హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రి బ్లాగ్స్. ఇదే మా యూనివర్సిటీలోని మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ ఈ యూనిట్లో మిల్లెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. ప్రాసెసింగ్ అంటే మనం మిల్లెట్స్ ఉంటాయి కదా, మిల్లెట్స్లో మేజర్ మిల్లెట్స్ ఉంటాయి, మైనర్ మిల్లెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మిల్లెట్స్ని మనం ప్రొడక్షన్కి యూజ్ చేసే ముందు మనం ప్రైమరీ ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ రూమ్ టోటల్గా వచ్చేసి ప్రైమరీ ప్రాసెసింగ్. అక్కడ పక్కన రూమ్ కనిపిస్తుంది కదా, అది సెకండరీ ప్రాసెసింగ్. ఇక్కడ మనం బిస్కెట్స్ చేసా కానీ మనకు ఏమైతే ఇంగ్రీడియంట్స్ అవసరం ఉంటాయో అవి మనం ఇందులో వేసినప్పుడు త్రూ దిస్ ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. అది మిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అందులో డాల్డా, ఘీ, నెక్స్ట్ మన ఫ్లోర్ అంతా కలిపి మిక్స్ అయ్యి ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఇందులో మనకు వచ్చేస్తుంది. నీడింగ్, దట్ ఈస్ కాల్ నీడింగ్, దిస్ కాల్ నీడర్. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆ ట్రాలీస్ ఉన్నాయి కదా, ఆ ట్రాలీస్ అనేది ఇందులో పెడతాం. ఇది 27 minutes పెడతాం. సర్టన్ టెంపరేచర్లో 27 minutesకి అవి బేక్ అవుతాయి. లాస్ట్కి ఒక సిగ్నల్ వస్తే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇది బేకింగ్ కదా, డైలీ బైట్స్ అవి అనేది ఇందులో మనం వేసినప్పుడు ఇది స్లరీ కోటింగ్ అనమాట. స్లరీ కోటింగ్ ఇన్ ద సెన్స్ మనకు కావాల్సిన మిక్చర్స్ ఆఫ్ మసాలాస్ అండ్ స్పైసెస్ కలిపి యాడ్ చేస్తాం. అవి యాడ్ చేసాక ఇది రొటేట్ అవుతుంది. ఆన్ చేసేటప్పుడు కంటిన్యూస్ మోషన్ అనమాట. రొటేట్ అవుతూ ఉంటే ఆ మసాలాస్ అన్ని దానికి పట్టుకుంటాయి. ఫైనల్ ప్రోడక్ట్ ఇస్ దట్ కోటింగ్. ఈ యూనిట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తోని బిస్కెట్స్, డైలీ బైట్స్ లాంటి చాలా ప్రొడక్ట్స్ ఇక్కడ రెడీ. ఇక్కడ మేకింగే కాకుండా సెల్లింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకు స్టాల్ కూడా అవైలబుల్లో ఉంది. మనకు కావాలంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మా యూనివర్సిటీలోని మోస్ట్ ఇంట్రెస్టింగ్ యూనిట్ని చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రి బ్లాగ్స్. ఇదే మా యూనివర్సిటీలోని మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ ఈ యూనిట్లో మిల్లెట్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్. ప్రాసెసింగ్ అంటే మనం మిల్లెట్స్ ఉంటాయి కదా, మిల్లెట్స్లో మేజర్ మిల్లెట్స్ ఉంటాయి, మైనర్ మిల్లెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మిల్లెట్స్ని మనం ప్రొడక్షన్కి యూజ్ చేసే ముందు మనం ఇక్కడ ప్రైమరీ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ రూమ్ టోటల్గా వచ్చేసి ప్రైమరీ ప్రాసెసింగ్. అక్కడ పక్కన రూమ్ కనిపిస్తుంది కదా, అది సెకండరీ ప్రాసెసింగ్. ఇక్కడ మనం బిస్కెట్స్ చేసా కానీ మనకు ఏమైతే ఇంగ్రీడియంట్స్ అవసరం ఉంటాయో అవి మనం ఇందులో వేసినప్పుడు త్రూ దిస్ ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. అది మిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అందులో డాల్డా, ఘీ, నెక్స్ట్ మన ఫ్లోర్ అంతా కలిపి మిక్స్